వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈ సంక్రాంతికి అంటే 2026 సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాతోటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అటు అనిల్ రావుపూడి ఏ విధంగా సక్సెస్ సాధించారో మనందరికీ తెలిసిందే. అనిల్ రావుపూడి మార్క్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రెసెంట్ అనిల్ రావుపూడి ఇటు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలతో ఒక క్రేజీ మూవీ తీయనున్నారు. సో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అనే ఆతృత అందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. మరి అదేంటో చూసుకునే ముందు అసలు సినిమాని ఒక 6 months లో కూడా కంప్లీట్ చేయగల సత్తా ఎవరికైనా ఉందంటే అది అనిల్ రావుపూడికి ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు 2027 సంక్రాంతి లక్ష్యంగా మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. మరి విక్టరీ వెంకటేష్ తో ఎన్ని సినిమాలు తీసారో మన అందరికీ తెలిసింది. F1, సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలన్నీ మనం చూసాము. మరి ఇప్పుడు మల్టీ స్టారర్ మూవీ అది కళ్యాణ్ రామ్ తో కూడా పటాస్ మూవీ ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వీళ్ళిద్దరితో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. మరి అసలు ఇప్పుడు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు ఏంటి సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రావట్లేదు అని అనుకున్నటువంటి నేపథ్యంలో ఒక క్రేజీ న్యూస్ అయితే పైకి వచ్చేసింది. అదేంటంటే ప్రస్తుతం మేకర్స్ అంట గుంటూరు హౌస్ షూట్ లో, అది కూడా ఒక క్రేజీ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నారంట. మరి క్రేజీ సాంగ్ ఎవరెవరు మధ్య అనుకుంటున్నారు, ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరితో అంటే అటు వెంకటేష్, అదేవిధంగా కళ్యాణ్ రామ్, ఇటు కీర్తి సురేష్, కృతి శెట్టి వీళ్ళ నలుగురితోటి ఇప్పుడు ఈ షూట్ లో ఈ క్రేజీ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. మరి ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న సాంగ్స్ ఏ విధంగా సూపర్ హిట్ అయ్యాయి, ఆ సాంగ్స్ అన్ని కూడా మన అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ నలుగురితో సాంగ్ అనే క్రేజీ న్యూస్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ షెడ్యూల్ August 20 వరకు ఉంటుందంట. మరి ఈ అనిల్ రావుపూడి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే చక్క సినిమా తీసేస్తామా, మరి ప్రేక్షకులుగా అందించేసామా, కామెడీని పంచామా, స్టోరీని ఇచ్చేసామా, మరి ఈ విధంగానే ఉంటుంది. మరి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించాయో మనందరికీ తెలిసిన విషయం. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.